హలో పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు డీ ప్రాపర్టీస్. సో ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి మరియు ఈస్ట్ నార్త్ ఫేసింగ్ రెండు ప్రాపర్టీలు మన ముందుకు వచ్చినాయి. సో మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఒకసారి మనం చూసుకుంటే ఈ బిల్డింగ్కి మొత్తం కూడా లేటెస్ట్ ట్రెండింగ్ డిజైనింగ్ అని వాడిరు. సో ఎలివేషన్ కానీ కలర్స్ కానీ చాలా వండర్ఫుల్గా ఉంది. ఈరోజు ఎవరైనా సరే ఇలాంటి కలర్స్ అనేది కోరుకుంటా ఉన్నారు. సో మనం బిల్డింగ్ ముందు కూడా చూసినా కూడా మనకి 30 feet రోడ్ అనేది మనకు కనిపిస్తుంది. సో గేట్ కానీ మొత్తం కలర్స్ కూడా చాలా వండర్ఫుల్గా మనకు ఉన్నాయి బయట నుంచి లుక్ అనేది. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఎలా ఉంది ఏంటిదని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మనం లోపలికి ఎంటర్ అవుతూనే మనకి పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. సో పార్కింగ్ ఏరియా మంచి స్పేషియస్గా ఉంది. సో ఈజీగా ఇక్కడ 2 కార్లు అనేది పట్టడానికి ఛాన్స్ ఉంది. ఈ 2 కార్లు పార్క్ చేసుకోవచ్చు ఈజీగా. 4-5 బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవడానికి మంచి ప్లేస్ ఉంది. దాంతోపాటు మనకి లెఫ్ట్ సైడ్లో మనకి వాష్రూమ్ కూడా ఉంది. అండ్ నార్త్ సైడ్లో మనకు ఒక చిన్న గల్లీ కూడా ఉంది. 2.5 feet గల్లీ కూడా మనకి కనిపిస్తుంది. ఒకసారి లోపలికి ఎంటర్ అవుతూనే మనకి హాల్ చూడండి. హాల్ ఎంత స్పేషియస్గా మరియు సీలింగ్ తోటి ఎంత మంచి నీట్ డిజైనింగ్ ఇచ్చారో. మనకి హాల్లో ఒక విండో కూడా వచ్చింది సో వెంటిలేషన్ కోసం. అండ్ షెల్ఫ్స్ కూడా చాలా నీట్ డిజైనింగ్ ఇచ్చారు. కిచెన్లో కూడా షెల్ఫ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మనం సపరేట్గా మళ్ళీ కబోర్డ్స్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా. సో ఒకసారి మనము బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. సో బెడ్రూమ్ ఎలా ఉంది చూడండి. ఎంత మంచి నీట్ కలర్ తోటి డీటెయిల్గా అండ్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తోటి చాలా బాగుంది కదా. అండ్ అక్కడ షెల్ఫ్లు చూడండి చాలా సరిపోయి ఉన్నాయి మన. అండ్ అలానే మనకి బెడ్రూమ్లో బ్లూ రూఫ్ కూడా ఇచ్చారు పైన, మీరు చూడొచ్చు అక్కడ కనిపిస్తుంది మీకు. ఒకసారి మళ్ళీ మనము హాల్లోకి వెళ్ళి చూద్దాం. సో హాల్లో కూడా మీరు చూడండి ఒక ఏరియాలో మనకి సపరేట్ వాష్ బేసిన్ ఏరియా కూడా ఇచ్చారు. సో అక్కడే మనకి వాష్రూమ్ కూడా ఉంది. ఇలాంటి ప్రాపర్టీ వీడియోస్ ఇంకెన్నో చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి బయటకు వద్దాం. సో బయటికి రాగానే మనం పార్కింగ్ ఏరియాలో మనకి వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు. సో ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బోర్వెల్ మనకి 500 feet ఉంది. అండ్ అలానే మనం వాటర్ సేవ్ చేసుకోవడానికి కూడా వాటర్ ట్యాంక్ కూడా సపరేట్ ఉంది మనకి ఇక్కడ. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. సో పైకి వెళ్తుంటే మనం అర్థమవుతుంది మీకు ఇక్కడ స్టెప్స్ అన్ని కూడా మంచి గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఉంది ఇక్కడ అంతా. సో లోపలికి వెళ్ళి చూద్దాం మనము లోపల ఎలా ఉంది ఏంటిది అని చెప్పి. సో మెయిన్ డోర్ చూడండి. మెయిన్ డోర్ ఎంత నీట్గా క్లాసీ లుక్ తోటి ఉందో. మొత్తం కూడా టేక్ వుడ్ అనేది వాడడం జరిగింది. క్లాసీ లుక్ అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ. మంచి నీట్ డిజైనింగ్ ఉంది, చూడంగానే నచ్చేలాగా అట్రాక్టివ్గా ఉంది. మనము లోపలికి ఎంటర్ అవుతూనే మన హాల్లో మనకు ఒక టీవీ యూనిట్ కనిపిస్తుంది. అండ్ అలానే నార్త్ సైడ్లో కూడా మనకి ఒక డోర్ కూడా కనిపిస్తుంది. డోర్ పక్కనే మనకి వెంటిలేషన్కి సపరేట్ విండో కూడా ఉంది అక్కడే. సో ఒకసారి డైనింగ్ ఏరియా చూడండి. మనకి హాల్లోనే డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. దేవుడు మందిర్ కూడా అక్కడ కిచెన్ పక్కనే ఉంది. సో కిచెన్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి కూడా వెంటిలేషన్ కూడా పైన ఉంది కిచెన్లో. అలాగే జెన్యూన్ ప్రాపర్టీలు మా ఛానల్లో ఇంకా వస్తాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం రండి. సో ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బెడ్రూమ్ కూడా. అండ్ మనకి రైట్ సైడ్లో వండర్ఫుల్ కలర్గా ఉంది కదా. అండ్ మనకి బెడ్రూమ్లో మంచి షెల్ఫ్స్ ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మనకి వెంటిలేషన్ కోసం వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి విండో కూడా ఉంది ఇక్కడ. సో వాల్ పెయింట్ అనేది చాలా నీట్గా ఉంది కదా. సో అండ్ డోర్స్ కూడా చూడండి. డోర్స్ పైన కూడా మంచి డిజైనింగ్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకి. మనము బెడ్రూమ్లో నుంచి బయటికి రాగానే మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ఉంది ఇక్కడ, మీరు చూడవచ్చు. మీకు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూడండి మనకి సీలింగ్ అనేది చాలా నీట్గా ఉంది కదా. సో అందరికీ నచ్చేలాగా. అండ్ మొత్తం షెల్ఫ్స్ ఉన్నాయి. కబోర్డ్లతో అవసరం లేకుండా మంచి షెల్ఫ్స్ ఉన్నాయి. అండ్ వాల్ పెయింట్ కూడా చాలా డీటెయిలింగ్ వాల్ పెయింట్ చూడండి. ఎవరైనా చూడంగానే అట్రాక్ట్ అయిపోతారు. సో మనం ఒకసారి హాల్లోకి వచ్చి చూద్దాం. సో హాల్లోకి వచ్చి చూస్తే మనకి రైట్ సైడ్లో వాష్ ఏరియా కూడా ఉంది. సో వాష్ ఏరియా కూడా మీరు చూడండి మొత్తం టైల్స్ వాడి ఎంత నీట్గా ఉందో. అక్కడ కూడా షెల్ఫ్స్ పెట్టిరు. మనం వాష్ ఏరియా ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి కూడా చాలా మంచి స్పేషియస్గా ఉంది అక్కడ కూడా. మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంది, స్పెసిఫికేషన్స్ మీకు ఏమైనా ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా దానికి సంబంధించి వీడియోలు మేము రికార్డ్ చేస్తాం. సో ఇందాక నేను మీకు చూపించినట్టు లోపలికి ఎంటర్ అవుతున్న నార్త్ సైడ్ ఒక డోర్ ఉంది కదా. ఆ డోర్లోకి వెళ్ళి చూద్దాము. సో అక్కడ మనకి ఒక గల్లీ కూడా మనకి చిన్న గల్లీ కూడా ఉంది. సో మంచి వాష్ ఏరియా కూడా మనకి అక్కడ కనిపిస్తుంది.
అండ్ చూడండి చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ కూడా మంచి దగ్గరుండి కన్స్ట్రక్ట్ చేసినట్టు చాలా మంచి కన్స్ట్రక్షన్ అనేది ఉంది, ఎటువంటి డ్యామేజెస్ ఏం లేకుండా. సో మనము నార్త్ డోర్ నుంచి కూడా మనం మెయిన్ డోర్ దగ్గరికి రావచ్చు. ఈస్ట్ నార్త్ ఫేసింగ్ అనేది వీడియో మనం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసినాము. సో ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి షాప్స్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో డీటెయిల్గా ఈస్ట్ నార్త్ ఫేసింగ్ అనేది వీడియో మనం ఆల్రెడీ అప్లోడ్ చేసినాం. మేము చేసింది మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఎవరైతే ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.